రోజులాగానే లేటెస్ట్ టెక్నూస్ తోటి టెక్నూస్ ఎపిసోడ్ 697తో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళబోయే ముందల నిన్న నేను ఎటువంటి ఆడియన్స్ పోల్కి సంబంధించినటువంటి రిజల్ట్ అయితే మనం చూసేద్దాం. సో మీరు బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా గేమ్ని డౌన్లోడ్ చేశారా, చేస్తే ఎలా ఉంది ఏంటని అడిగాను. ఎస్ చేశామన్నాను 20%, లేదా చేయలేదన్నాను 62%, ఇక నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ గేమ్ అని చెప్పి 19% ఆఫ్ ద యూజర్స్ ఓట్ చేయడం జరిగింది. నా విషయానికి వచ్చారంటే డౌన్లోడ్ చేద్దాం అనుకున్నాను. టాక్ అనే యాప్ను చూసారు, దానిలో నుంచి కూడా డౌన్లోడ్ చేద్దాం అనుకున్నాను, కానీ సో నాకైతే యాక్సెస్ దొరకలేదు. సో థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా డౌన్లోడ్ చేస్తే మళ్ళీ డేటా బ్రీచ్ గురయ్యే అవకాశం ఉందని చెప్పి నేనైతే ఇగ్నోర్ చేశాను. వెయిట్ చేద్దాం, మరొక 2 రోజులు వెయిట్ చేసామంటే అఫీషియల్గా లాంచ్ అవుతుంది కాబట్టి. ఇకపోతే ఈరోజు ప్రశ్న, సో లాంచ్ అయినటువంటి గేమ్లో గ్రాఫిక్స్ మీకు ఏ విధంగా అనిపించింది? సో కంపేర్ టు ప్రీవియస్ వర్షన్ దానికన్నా ఇంప్రూవ్డ్ ఉందా, లేదా నార్మల్గా ఉందా, అదే విధంగా ఉందా? లెట్ మీ నో. కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్ క్లిక్ చేసి ఓట్ చేయండి అని దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్నూస్లో చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేటప్పటికే పబ్జీ న్యూస్ అయితే సెకండ్ చెప్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ LIECA నుంచి అయితే మనం స్టార్ట్ చేద్దాం. LIECA మీ అందరికీ తెలిసిందే, వీళ్ళు వచ్చేటప్పటికే హువావీకి అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ప్రెసెంట్ నోకియాకి కెమెరాకి సంబంధించినటువంటి లెన్స్ని అయితే వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి మరొక స్మార్ట్ ఫోన్, డెడికేటెడ్ స్మార్ట్ ఫోన్ అతి త్వరలో మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందంట. అంటే లెన్స్ తయారు చేసేటువంటి కంపెనీ ఏదైతే ఉందో ఇప్పుడు ప్రస్తుతం మనకి ఒక మొబైల్ ఫోన్ అని అతి త్వరలో తీసుకొని రాబోతున్నారు. అది కూడా క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి ట్రిప్లెట్ ప్రాసెసర్తో. దీంట్లో మీకు 6.4 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డీ ప్లస్ ఓలెడ్ డిస్ప్లేతో పాటు 120 హెడ్స్ రిఫ్రెష్ రేట్ రావటం అండ్ అట్ ద సేమ్ టైం 240 హెడ్జెస్ టచ్ శాంపిల్ రేట్ రావటం మరొక విశేషం. ఇక దీంట్లో మీకు 12 GB ఆఫ్ ర్యామ్, అలాగే 128 GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ, అలాగే 256 GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీతో పాటు దీంట్లో మీకు రేర్ వచ్చేటప్పటికి 20 మెగాపిక్సెల్ ప్రైమరీ కింద మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంటే, వేరే ఫ్రంట్ వచ్చేటప్పటికే మనకి 12.6 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ని అంటే సెల్ఫీస్ కోసం వీళ్ళు మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే దీంట్లో 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 65 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, ఎ కైండ్ ఆఫ్ గేమింగ్ ఫోన్ కింద కూడా మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. సో ఎనీవే అతి త్వరలో ఈ మొబైల్ ఫోన్ అయితే మనం చూడబోతున్నాం. నెక్స్ట్ వచ్చేటప్పుడు మీరు ఎంతగానో ఎదురు చూసినటువంటి బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా దగ్గర నుంచి, సో దీనికి సంబంధించినటువంటి ఎర్లియర్ యాక్సెస్ ఏదైతే ఉందో మరొకసారి ఈరోజు మార్నింగ్ వచ్చేటప్పటికే యాక్టివ్ చేశారు. మరి కొంతమంది యూజర్స్కి యాక్చువల్గా అఫీషియల్గా ఈ రోజే మనకి ఇది లాంచ్ అవుతుంది అనుకున్నాం, కానీ స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. సో విత్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ డేస్లో అఫీషియల్గా అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. మేబీ ఎర్లియర్ యాక్సెస్ 18 నుంచి వస్తుందని చెప్పి వచ్చినా ఆశ్చర్యపడాల్సి లేదు. అంటే గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అవుతుంది అంటే, మళ్ళీ దీని మీద మనకి ఏమన్నా బ్యాన్ ఇట్లాంటివి ఏమైనా పడే అవకాశం ఉందా అని చెప్పి వీళ్ళైతే బ్యాక్ ఎండ్లో టెస్ట్ చేస్తున్నారు అనుకుంటా. సో దానికి తగ్గట్టుగా వీళ్ళైతే ఈ గేమ్ని చిన్నగా లాంచ్ అయితే చేయబోతున్నారు. ఇకపోతే వీళ్ళు ఆల్రెడీ ప్రీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కొంతమందికి గిఫ్ట్స్ ఇస్తామని చెప్పారు కదా, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని అయితే అఫీషియల్గా వీళ్ళు రివీల్ చేశారు. సో దీంట్లో మీకు వచ్చేటప్పటికే రెకాన్కి సంబంధించినటువంటి మాస్క్, అలాగే రెకాన్కి సంబంధించినటువంటి కాస్ట్యూమ్స్తో పాటుగా మీకు సెలబ్రిటీ టైటిల్ని అండ్ అట్ ద సేమ్ టైం 300 AG పాయింట్స్ని కూడా వీళ్ళు అఫీషియల్గా రివీల్ చేయడం అయితే జరుగుతుంది. అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా. సో ఎనీవే ఒకవేళ ఎవరైతే ప్రీ రిజిస్టర్ చేసుకున్నారో, ఎర్లియర్ యాక్సెస్లో ఉన్నారో, హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్, మీ రివార్డ్స్ని అయితే రిడీమ్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకోండి మనకి PUBG దగ్గర నుంచి. అదేనండి PUBGకి సంబంధించినటువంటి న్యూ స్టేట్ గేమ్. సో దీని వచ్చేటప్పటికి వీళ్ళు Q3 2021లో కానీ లేదా Q1 2022లో కానీ మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. ఈరోజు అఫీషియల్గా వీళ్ళైతే ఒక స్టేట్మెంట్ తీసుకొచ్చారు. ఇది ఆల్మోస్ట్ ఆల్ మనకి PUBG గేమ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా, కాకపోతే మీకు ఇందులో చూసారన్నట్లయితే 2050లో ఉండేటువంటి టెక్నాలజీని యూజ్ చేస్తూ ఈ గేమ్ని అయితే రీడిజైన్ చేయడం జరుగుతుంది. అఫ్కోర్స్ ఇది కూడా మనకి క్రాఫ్టాన్ కంపెనీ నుంచే, అండ్ మోర్ ఓవర్ ఇది మన ఇండియాలో కూడా లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ ప్రీ రిజిస్ట్రేషన్స్ అయితే బీభత్సంగా రిజిస్టర్ అయినాయి. సో ఈ గేమ్ కోసం అయితే ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి గవర్నమెంట్ దగ్గర నుంచి గవర్నమెంట్ ఆన్లైన్ ఫ్రాడ్స్ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం స్పెషల్గా ఒక కస్టమర్ కేర్ సర్వీసెస్ని మన ముందు తీసుకొని రాబోతున్నారంట. సో ఇది వచ్చేటప్పటికే స్టేట్ గవర్నమెంట్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళిద్దరి యొక్క కొలాబరేషన్తో ఇదైతే వర్క్ అవునుంది. ఈవెన్ యూనియన్ టెరిటరీస్ కూడా దీంతో పాటు ప్యారల్గా వర్క్ చేసేటువంటి అవకాశం ఉందంట. ఇప్పటిదాకా ఉన్నటువంటి అనాలిసిస్ ప్రకారం వీళ్ళ దగ్గర 115,500 కేసులు అయితే ఉన్నాయంట సైబర్ అటాక్కి సంబంధించినవి. అండ్ అట్ ద సేమ్ టైం దీంట్లో ఆల్మోస్ట్ ఆల్ మోస్ట్లీ కేసెస్ అన్నీ కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఫ్రాడ్, అంటే ఓటీపీ ఫ్రాడ్స్ ఇట్లాంటివన్నీ ఉండేటువంటి అవకాశం ఉందంట. ప్యారల్గా వీళ్ళు వచ్చేటప్పటికే మన బ్యాంక్స్తో కూడా కొలాబ్ అవుతూ వర్క్ చేస్తున్నారు. అంటే ఏదైనా డేటా యాక్సెస్ చేసుకోవడం కోసం, లేదన్నట్లయితే బ్యాంక్ అకౌంట్ని ఇమీడియట్గా సీజ్ చేయడం కోసం, ఇలాంటి వాటన్నిటికీ బ్యాంకర్స్ని కూడా యూజ్ చేస్తున్నారు. సో ఎనీవే ఇది ఒక గుడ్ న్యూస్. అయితే దీనికంటూ ఒక డెడికేటెడ్ హెల్ప్ లైన్ సెంటర్ని కూడా అతి త్వరలో మన ముందు తీసుకొని రాబోతుందంట సెంట్రల్ గవర్నమెంట్. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి రియల్మీ దగ్గర నుంచి
రియల్మీ రేపు 24వ తారీఖు మన ముందుకు ఒక ఈవెంట్ అయితే తీసుకొని రాబోతుంది కదా. సో దీంట్లో వీళ్ళు రియల్మీ బడ్స్ Q2ను కూడా అఫీషియల్గా లాంచ్ చేయబోతున్నారు. రీసెంట్గానే మీకు తెలుసు పాకిస్తాన్లో దీనిలో అయితే లాంచ్ చేశారు. కాకపోతే ప్రీవియస్ దానిలో మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, దీనిలో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో పాటు USB Type-C కమ్యూనికేషన్ పోర్ట్ అండ్ ప్రైస్ కూడా మంచి బడ్జెట్లో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. సుమారుగా 2499. ఈసారి సిల్వర్ కలర్ కూడా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఈవెన్ ఫాస్ట్ కైండ్ చార్జ్ టెక్నాలజీ కూడా ఇందులో సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ ప్యారల్గా దీంతో పాటు రియల్మీ నార్జో సిరీస్ని అండ్ సేమ్ టైం రియల్మీకి సంబంధించినటువంటి 32 ఇంచెస్ ఫుల్ HD స్మార్ట్ టీవీని కూడా ఇదే ఈవెంట్లో వీళ్ళైతే లాంచ్ చేయబోతున్నారు. చూసేటప్పుడు మనకి పోకో దగ్గర నుంచి పోకో X3 GT ఉంది చూసారా, ఈ గేమ్ని మేబీ X3 తేవచ్చు, లేదన్నట్లయితే F3 GT కింద కూడా తీసుకొని రావచ్చు. సో ఈ మొబైల్ ఫోన్ని అతి త్వరలో మన ముందుకైతే తీసుకొని రాబోతున్నారు. అండ్ దీని గ్లోబల్ లాంచ్కి సంబంధించినటువంటి లాంచ్ ఇంటిమేట్స్ అయితే మనకి ఈరోజు కనపడటం అయితే జరిగింది. ఈరోజు ఇది FCC సర్టిఫికేషన్స్లో మనకు బయటపడ్డది. గ్లోబల్ లాంచ్ ఈవెంట్ అయిన తర్వాత ప్యారల్గా మీ అందరికీ తెలిసిందే మన ఇండియాలో కూడా దీన్ని లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ చూసేటప్పుడు మనకి విండోస్ 11 దగ్గర నుంచి, అంటే విండోస్ కంపెనీ దగ్గర నుంచి విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో మీ అందరికీ కూడా ఫ్రీగా రాబోతుందంట. ఎస్, మీరు వింటుంది నిజమే. సో ఇది వచ్చేటప్పటికి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారు, లైక్ విండోస్ 7 కావచ్చు, విండోస్ 8.1 కావచ్చు, మేబీ కొంతమంది విండోస్ 10 వాళ్ళందరికీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అప్గ్రేడ్ ఆప్షన్ అయితే తీసుకొని రాబోతున్నారంట. సో ఎనీవే దీనికి సంబంధించినటువంటి ఫ్యూచర్స్ అయితే చాలా బాగున్నాయి. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి బీటా టెస్టింగ్ వర్షన్స్ కూడా రోల్అవుట్ అయితే మీలో చాలా మంది కూడా ఇన్స్టాల్ చేసుకొని అయితే ఉండొచ్చు. సో దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ లాంచ్ డేట్ ఏదైతే రేపు 24వ తారీఖు మన ముందుకు రాబోతుంది కాబట్టి చూద్దాం. ఒకవేళ తెచ్చినా కానీ ఇది మంచి బడ్జెట్లోనే తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ చూసేటప్పుడు మనకి OnePlus దగ్గర నుంచి OnePlus ఈవెన్ మీ అందరికీ తెలిసిన నేను ఒక స్టేట్మెంట్ అయితే చేసింది, వీళ్ళు ఒప్పో కంపెనీతోటి మెర్జ్ అవుతున్నామని చెప్పి. మేము మెర్జ్ అయినా కానీ మాకు ఇండివిజువల్గానే ఎవరి ప్రొడక్ట్స్ వాళ్ళని డిజైన్ చేస్తూ ఉంటాము, కాకపోతే జస్ట్ కంపెనీ బ్రాండ్ అందులో మెర్జ్ అవుతుంది అంతే, దాని గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇకపోతే మళ్ళీ కొంతమంది యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు. అంటే మెర్జ్ చేస్తున్నారు కదా, ఆపరేటింగ్ సిస్టమ్ కూడా మాడిఫై చేస్తారా, లైక్ చైనాలో మీరు చూసారు అన్నట్లయితే అక్కడ హైడ్రోజన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది కదా, అలా దీన్ని కూడా మాడిఫై చేసేటువంటి అవకాశం ఉందా అని చెప్పి అడిగిన సమాధానానికి అలా ఏముండదు, ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇండియాలో ప్రొవైడ్ చేస్తారంటే, చైనాలో వచ్చేటప్పటికే హైడ్రోజన్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తున్నారంట. ఇది వచ్చినప్పటికి నథింగ్ బట్ ఒప్పోకి సంబంధించినటువంటి కలర్స్ ఆపరేటింగ్ సిస్టమే. ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఆ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా బాగానే ఉంటుంది, కానీ OnePlus క్లిక్ అయింది ఆ ఆపరేటింగ్ సిస్టమ్ మీద తెస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఇన్ఫ్యాక్ట్ మన ఇండియాకి సంబంధించి అంటే వీళ్ళు ఈ ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్ డెవలప్మెంట్ గురించి ఒకళ్ళని అంటే ఎవరైతే ప్రొఫెషనల్ ఉంటారో అతన్ని కూడా హైర్ చేసుకోవడం జరిగింది. సో పేరు అయితే ఏదైనా ఉంది. సో ఎనీవే ఇదొక గుడ్ న్యూస్. మీరేమనిపిస్తుంది, OnePlus ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్ కాకుండా ఒప్పో కలర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ వస్తే యాక్సెప్ట్ చేస్తారా చేయరా? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకు గూగుల్ దగ్గర నుంచి గూగుల్ అఫీషియల్గా ఈరోజు న్యూయార్క్ సిటీలో వీళ్ళకి సంబంధించినటువంటి మొట్టమొదటి ఫిజికల్ స్టోర్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. సో చాలా రోజుల నుంచి అయితే వీళ్ళు లాంచ్ చేస్తూ ఉంటున్నారు, కానీ దీన్ని అయితే పెండింగ్ పెడుతూ వచ్చారు. సో ఫైనల్లీ ఇట్ హ్యాస్ బిన్ డన్. అంటే ఇక్కడ వచ్చేటప్పటికి గూగుల్కి సంబంధించినటువంటి పిక్సెల్ ఫోన్స్, గూగుల్ హోమ్ ప్రొడక్ట్స్, అలాగే గూగుల్కి సంబంధించినటువంటి ఫ్యూచర్ ప్రొడక్ట్స్ అన్నింటిని కూడా డిస్ప్లే చేస్తూ సేల్ కూడా చేస్తూ ఉంటారు. సో ఎనీవే ఇది ఒక గుడ్ న్యూస్ ఎవరైతే న్యూయార్క్లో ఉన్న వాళ్ళకి. సో మన ఇండియాలో కూడా అతి త్వరలో మనం వీటిని చూసినా ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి మనకి రియల్మీ దగ్గర నుంచి రియల్మీ GT మొబైల్ ఫోన్ యొక్క లాంచ్ అప్రాక్సిమేట్గా కన్ఫర్మ్ చేయడం జరిగింది మన ఇండియన్ హెడ్ అయినటువంటి మాధవ్ సేత్ గారు. సో రియల్మీ GT ఏదైతే ఉందో రీసెంట్గా వీళ్ళు గ్లోబల్గా లాంచ్ చేస్తారు మంచి అగ్రెసివ్ ప్రైజింగ్లో. అదే మొబైల్ ఫోన్ని మన ఇండియాలో రేపు నవంబర్ అంటే దీవాళీ కల్లా తీసుకొస్తారంట. నిన్న జరిగినటువంటి ఆస్క్ మాధవ్ ఎపిసోడ్తో ఇదైతే మనకి కన్ఫర్మ్ చేయడం అయితే జరిగింది. సో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్, 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, AMOLED 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్. సో ఇవన్నీ కూడా మనకి మంచి అవుట్పుట్ని ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఎనీవే ఎవరైతే ఒక మంచి ప్రీమియం ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారో మరి కొద్ది రోజులైతే మీరు వెయిట్ చేయాల్సిందే. ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి Xiaomi దగ్గర నుంచి Mi Mix 4 ఉంది చూసారా, ఇది MI 11 అల్ట్రా కన్నా కానీ మరింత ధర ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉందంట. ఈరోజు అఫీషియల్గా దీనికి సంబంధించిన ఒక న్యూస్ అయితే వచ్చింది. దీంట్లో మనకి అండర్ డిస్ప్లే కెమెరాతో పాటు వాటర్ ఫాల్ డిస్ప్లే అంటే ఎడ్జెస్ కూడా మనకి డిస్ప్లేస్ రావటం మరొక విశేషం. సో ఇది వచ్చేటప్పటికి మనకి Q1 2021లో చూసేటువంటి అవకాశం ఉంది. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి గూగుల్ దగ్గర నుంచి గూగుల్ కూడా ఆండ్రాయిడ్ ఫోన్స్ అన్నిట్లో అతి త్వరలో ఫైండ్ మై డివైజెస్ సర్వీసెస్ని అయితే తీసుకొని రాబోతున్నారు. ఇప్పుడు యాపిల్ అయితే ఉంది. దీనివల్ల బేసిక్గా మీకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే డైరెక్ట్గా మీరు మీ మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో ఆ మొబైల్ ఫోన్ ద్వారా మీ మొబైల్ ఫోన్ ఎక్కడైనా పోయినా అది ఎక్కడ పడ్డది ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరైతే గ్యాదర్ చేసుకోవచ్చు యూజింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద GPS. సో ఎనీవే ఆండ్రాయిడ్ ఫోన్స్ అన్నిట్లో కూడా మనం ఈ సర్వీసెస్ని చూసేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి స్విగ్గీ నుంచి మీరందరూ కూడా స్విగ్గీలో ఆర్డర్స్ చేసుకుంటుంటారు, బట్ ఇక్కడ మనకు ఒక డెలివరీ బాయ్ వచ్చి అయితే డెలివరీ ఇవ్వబోతున్నాడు. సో కాకపోతే ఈసారి వీళ్ళు కూడా 2020 కాకుండా 2025 టెక్నాలజీని మన ముందు తీసుకొస్తున్నారు. అంటే డైరెక్ట్గా డ్రోన్ డెలివరీ. అంటే ఇకపైన మీరు
ఏదైనా ఆర్డర్ చేశారనుకోండి, ఒక డ్రోన్ మీ ఇంటి పైన ల్యాండ్ అయ్యి మీ ఫుడ్ని అక్కడ పెట్టేసేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. ప్యూర్లీ జీపీఎస్ మీద ఇది వర్క్ అవ్వడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ లైసెన్స్ కూడా వీడు అప్లై చేశారు డిపార్ట్మెంట్ ఆఫ్ మినిస్ట్రీ టెలికామ్కి అండ్ అట్ ద సేమ్ టైం డిఫెన్స్కి సంబంధించినటువంటి మినిస్ట్రీకి కూడా రెండింటి దగ్గర అప్రూవల్ జరిగింది. అండ్ దీన్ని టెస్టింగ్ కూడా చేస్తున్నారంట. సో ఫుడ్తో పాటు ప్యారలల్గా వీళ్ళు మెడిసిన్స్ని కూడా ఎమర్జెన్సీ డెలివరీస్ కోసం వీటిని యూజ్ చేసేటువంటి అవకాశం ఉందంట. ఎనీవే, గాల్లో తేలేటువంటి డ్రోన్స్ ద్వారా అతి త్వరలో మనమైతే ఫుడ్ని రిసీవ్ చేసుకోబోతున్నాం. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అంతా షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్మోస్ట్ 3 lakhs సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.